Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ నేచర్ స్టైల్ లవ్ లిరికల్ వీడియో అయితే క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో వీడియో అయితే నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా గైస్ యాక్చువల్స్ మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫోటో కానీ మీ ఫొటోస్ కానీ అలా పెట్టుకొని అండ్ బ్యాక్గ్రౌండ్లో ఇంకొక ఇమేజ్ ఒక 3D లాగా క్రియేట్ చేసుకొని ఇక్కడ మీకు ఇష్టం వచ్చిన లిరిక్స్ పెట్టుకొని ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ ఆ నేచర్ స్టైల్ అంటే సో వీడియో అయితే ఆసంగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను గైస్. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి, నేను తప్పకుండా లేట్ అయినా రిప్లై ఇస్తాను. సో గైస్, ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, వీడియో అయితే చూస్తారు కదా, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వచ్చేసింది. ఆల్మోస్ట్ ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ ఇష్యూస్ అయితే వస్తాయి గైస్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గైస్. ఇదే వీడియో నేను ఫుల్గా సాంగ్తో మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో రెండింటిలో అయితే సాంగ్తో పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఫుల్గా సాంగ్తో విజిట్ చేయండి, వీడియోకి చాలా బాగా కనెక్ట్ అవుతారు. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ రెండు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. అండ్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది గైస్. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కనే వచ్చాం గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అనే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైనమాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లోనే లింక్ ఇచ్చాను కైనమాస్టర్ ప్రోని, లేదా మన టెలిగ్రామ్ ఛానల్లోకైనా వచ్చేయండి. నేను వాడే అప్లికేషన్ అక్కడ ఇచ్చాను, అక్కడ నుంచైనా డౌన్లోడ్ అయితే చేసుకోండి. వన్స్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నవ్ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ నవ్ మీద టచ్ చేసి ఇక్కడ 16:9 డేస్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ పెట్టుకోండి గైస్. ఓకే, సో వన్స్ పెట్టుకున్నాక ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్ సంబంధించిన ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇస్తాను గైస్. ఓకే, సో ఈమెయిల్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చిందో చూసుకోండి. ఆ లింక్ మీద ట్యాప్ చేస్తూనే డైరెక్ట్ ఒక వెబ్సైట్కు రీడైరెక్ట్ అవుతుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతూనే ఈ వీడియోకు సంబంధించిన 3 ఇమేజ్లు ఉంటాయి గైస్. ఆ ఇమేజ్ల కిందనే మీకు రెడ్ కలర్లో డౌన్లోడ్ లింక్ అని ఇచ్చింటే ఆ లింక్ను క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఆ డౌన్లోడ్ చేసి ఫస్ట్గా ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేసి ఇదే ఇమేజ్ మీరు వీడియో ఎంత లెంత్ పెట్టుకోవాలంటారో అంత లెంత్ ర్యాక్ చేయండి. సో నేనైతే ఒక 20 సెకండ్స్ అయితే ర్యాక్ చేసి ఇక్కడ టిక్ ఇస్తున్నాను. సో నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి గైస్. ఇక్కడ మీరు ఎవరి ఫొటోస్ అయితే వీడియోని ఎడిట్ చేయాలనుకుంటారో సో వన్స్ వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. మీ గర్ల్ ఫ్రెండ్, మీ ఫొటోస్ అండ్ ఎవరి ఫొటోస్ అయినా ఓకే. సో మీకు ఇష్టం వచ్చినట్టు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా పిఎన్జీ లాగా ఉండాలి గైస్. ఓకే, సో పిఎన్జీ అంటే మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ ఏమీ ఉండకూడదు. ఇక్కడైతే మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ నేను ఈమె ఫోటో తీసుకున్నా, ఈమె ఫోటోకు బ్యాక్గ్రౌండ్ అయితే ఏమీ లేదు. సింపుల్గా ఇలా పెట్టేసి ఇదే ఇమేజ్ని కూడా ఆల్మోస్ట్ ఎండ్ వరకు ర్యాక్ చేశాను. ఓకే, సో మీరు కూడా ఎండ్ వరకు ర్యాక్ చేసి పైన ఇంటూ మీద టిక్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ దాంతో పాటే కలిపే ఇంకోటి నేను ఒక గ్రాస్ పిఎన్జీ కూడా ఇచ్చింటా గైస్. ఓకే, సో అక్కడ నుంచి ఆ గ్రాస్ పిఎన్జీని కూడా మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకొని ఈ యొక్క గ్రాస్ పిఎన్జీని అయితే ఇక్కడైతే యాడ్ పెట్టుకోండి. ఓకే, సో ఆ యొక్క గ్రాస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఏం లేదు, ఈ గ్రాస్ మనకి ఇక్కడ యాడ్ ఇస్తుంది. ఇక్కడ మనకు రైట్ సైడ్లో రొటేట్ అనే ఆప్షన్ వస్తుంది. రొటేట్ లేక వెళ్ళేసి సో ఇక్కడ మనకు ఇలా రొటేట్ చేయండి, ఫ్లవర్స్ ఇట్ సైడ్ వచ్చేటట్టు. ఓకే, సో ఇంకా ఇదే ఇమేజ్ను కూడా ఆల్మోస్ట్ ఎండ్ వరకు అయితే ట్రాక్ అయితే పెట్టుకొని ఇంకా పైన టిక్కు పెట్టుకోండి. సో ఇప్పుడు ఆ గ్రాస్ మీద టచ్ చేసి మీకు గ్రాస్ కావాలంటే ఇంకా ఈ విధంగా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోండి, మీకు ఎంత కావాలంటే అంత అడ్జస్ట్. ఓకే, సో ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసి ఇంకా ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఇంటూ పెట్టేసి మీ ఫోటో ఇంకా లెంత్ కావాలంటే లెంత్ పెంచుకోండి, తగ్గించుకోవాలంటే తగ్గించుకొని మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకొని ఆల్మోస్ట్ ఈ లెవెల్లో పెట్టుకొని ఇదే ఇమేజ్ కూడా ఇంకా ఎండ్ వరకు ఉంది టిక్ పెట్టుకోండి. ఓకే, సో ఇంకా గ్రాస్ కావాలంటే ఇది ఇంకా మీరు జూమ్ కావాలనే జూమ్ పెంచుకోండి, జూమ్ తగ్గించుకోవాలనే తగ్గించుకోండి, మీకు ఇష్టం. ఓకే, సో ఈ విధంగా వచ్చేసి నెక్స్ట్ మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ ఆమె ఫోటోనే మనకు డబల్ టైం లాగా తీసుకోండి. మీ ఫోటో ఇంకోటి ఉంటే సేమ్ యాక్టివ్స్ అలానే మీరు ఇంకో ఫోటో తీసుకోండి, లేదంటే మీరు డూప్లికేట్ అయినా చేసుకుని అయినా తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఇంకో ఫోటో ఆమెదే నా దగ్గర ఉంది కనుక నేనైతే ఇంకోటి తీసుకుంటున్నాను. ఓకే, సో ఇలా ఉంటుంది సేమ్ అదే డ్రెస్లోనే అదే ఫోటోని. ఓకే, సో ఈ విధంగా సెలెక్ట్ చేసి ఆల్మోస్ట్ ఇలా సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ పెట్టుకొని
సో ఈ ఇమేజ్ను కూడా నేను ఏం చేస్తున్నాను, కిందకి వస్తే క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది, క్రాపింగ్ ఆప్షన్లోకి వచ్చేసి మాస్క్ ఈ విధంగా ఎనేబుల్ చేసి సేఫ్ను ఫుల్గా ఈ విధంగా డ్రాగ్ చేసేసి అదే ఇమేజ్ను కూడా ఈ విధంగా జూమ్ చేసి సో ఇది మనకు లెఫ్ట్ సైడ్ సెండ్ టు బ్యాక్ ఆప్షన్ పెట్టేసి కిందికి వస్తే మనకి ఇక్కడ ఆల్ఫా ఒపాసిటీ అనే ఆప్షన్ వస్తుంది. దాంట్లోకి వచ్చేసి నేను కొంచెం ఇలా డౌన్ చేశాను. ఓకే, సో డౌన్ చేసి మీరు ఇంకా కావాలంటే క్రాపింగ్ ఆప్షన్లోకి ఇంకా మీరు పైనే పెట్టుకోండి. ఓకే, సో మీకు ఎంతలో కావాలో అంతలో అయితే ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు గైస్. ఓకే, ఈ విధంగా నేను ఆల్మోస్ట్ ఇలా పెట్టుకొని సో ఇక్కడ నేను పైన ఇదే ఇమేజ్ను కూడా ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేసి సో ఇక్కడ ఇంటూ పెట్టేశాను. ఓకే, సో ఇప్పుడు మన ఫోటో మీద టచ్ చేసి ఫోటో ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ పెట్టుకోండి. సో కీ సింబల్ మీద టచ్ చేయండి, లాస్ట్ ఎండ్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ప్లస్ మీద టచ్ చేసి ఈ ఫోటోని ఇంతవరకు డ్రాగ్ అయితే చేసుకోండి. ఓకే, సో ఇంతవరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ పెట్టుకోండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ప్లే చేస్తే చూడండి ఆ ఫోటో యానిమేటెడ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఇక్కడతో ఫోటో యానిమేటెడ్ వచ్చేసింది. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి, సేమ్ దాంతో పాటే కలిపి ఒక లీవ్స్కు సంబంధించిన ఒక పిఎన్జీ ఇమేజ్ ప్రొవైడ్ చేస్తాం గైస్. ఓకే, సో ఆల్మోస్ట్ మనకు ఒక చెట్టుకు ఆకుల్లాగా ఆ యొక్క పిఎన్జీ ఇమేజ్ ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ ఇమేజ్ను కూడా ఈ విధంగా మనకు ఇలా డ్రాగ్ చేసేసి సో ఇక్కడ మనకు పైన ఇంతలంతూ పెట్టుకోండి. ఓకే, సో మీకు ఎలా కావాలంటే మీరు అలా అయితే పెట్టుకోవచ్చు ఈ విధంగా. ఓకే, సో నేను అనేది ఈ విధంగా పెట్టేసి ఆల్మోస్ట్ ఇదే ఇమేజ్ను కూడా ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేస్తున్నాను. మీరు కూడా ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేసుకొని సో ఆల్మోస్ట్ ఇక్కడ పైన మనకు ఇంటి మీద టచ్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి, సేమ్ దాంతో పాటే కలిపి ఇంకోటి నేను ఒక బర్డ్ రామ్చిలుక అనేది ఇస్తాను గైస్. ఓకే, సో ఈ ఇమేజ్ కూడా అక్కడనే ఇచ్చింది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ పెట్టుకొని ఆల్మోస్ట్ అదే ఏదైతుందో ఆ రామ్చిలుక మీద టచ్ చేసి సో ఇక్కడ మనకు క్రాపింగ్ ఆప్షన్లోకి వచ్చేసి ఫిదర్ని ఈ విధంగా ఎనేబుల్ చేయండి. సో కింద ఆ యొక్క ఏదైతుందో ఆ యొక్క ఫుడ్ అనేది మనకు కరిగిపోయి సో గ్రాస్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా చేసి టిక్ ఇచ్చేయండి. నెక్స్ట్ మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి, సేమ్ దాంతో పాటే కలిపి ఇంకోటి నేను ఒక లిరిక్స్ వీడియో అనేది ఇస్తాను గైస్. లిరిక్స్ అండ్ ఫ్లవర్ యానిమేటెడ్ ఏదైనా కానీ రెండిట్లో నేను రెండు ఇచ్చింది అక్కడ, కాకపోతే ఇప్పుడు ఫస్ట్ నేను లిరిక్స్ యాడ్ చేద్దాం. ఓకే, లిరిక్స్ అనేది మనకు ఈ విధంగా ఉంటుంది. అదే లిరిక్స్ మీద టచ్ చేయండి, కిందికి వస్తే ఇక్కడ మనకు క్రోమాక్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఇది ఎనేబుల్ చేసి ఒక 28 మినిమం ఒక 30 నుంచి 45లో పెట్టుకోండి. ఓకే, సో లిరిక్స్కున్న వాల్యూమ్ అయితే నేను మ్యూట్ చేసేస్తున్నాను, ఎందుకంటే సాంగ్ ప్లే చేయకూడదు. అదే లిరిక్స్ మీద టచ్ చేయండి, ఆ లిరిక్స్ ఇలా కొంచెం అంటే మనకు జూమ్ తగ్గించేసి ఇలా ఒక సైడ్ పెట్టుకొని ఆల్మోస్ట్ టిక్ పెట్టుకోండి. నెక్స్ట్ మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి, సేమ్ దాంతో పాటే కలిపి ఇంకోటి నేను ఒక ఫ్లవర్ యానిమేషన్కు సంబంధించిన ఒక బ్లాక్ లాగా ఒక వీడియో అనేది ఇచ్చింటా గైస్. ఓకే, సో ఈ వీడియోని కూడా అక్కడ ఇచ్చింటే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి అదే వీడియో మీద టచ్ చేసి బ్లెండింగ్ ఆప్షన్లోకి వచ్చేసి మీరు స్క్రీన్ అని అప్లై చేసేసి సో దీనికి ఉన్న సాంగ్ అనేది కూడా నేను మ్యూట్ చేసేసాను. ఓకే, సో లిరిక్స్కున్న సాంగ్ కూడా మ్యూట్ అయితే చేశాను కదా. సో ఫైనల్లీ వెరిఫై అయితే చేసుకుందాం. చూడండి గైస్, ఇక్కడతో మనకు లిరిక్స్ వచ్చేసాయి, ఫొటోస్ వచ్చేసాయి, ఎఫెక్ట్లు వచ్చేసాయి, యానిమేషన్స్ వచ్చేసాయి. ఇంకేంటి ఫైనల్గా మనకు కావాల్సింది ఈ వీడియో మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు పైననే సేవ్ ఆప్షన్ ఉంది, దీని మీద టచ్ చేయండి, మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీని సెలెక్ట్ చేసి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ పెట్టుకోండి. సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గైస్, వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. అండ్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ గైస్, మరొక మంచి స్టేటస్తో మీ ముందుకు వస్తాం. బాయ్ బాయ్.